వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ ది రాజనీతిజ్ఞుడి పాలన, రేవంత్ ది పోకిరి పాలన. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. 50 సంవత్సరాలు పాలించి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. జోగు రామన్న. తల్లిదండ్రులకు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్న కుమారులు. ఏలూరులో సీఎం జగన్ సభ, బస్సుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు. నా కోసం 2 బటన్లు నొక్కండి జగన్. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్కు ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ఇప్పుడు 40% సబ్సిడీ ఇస్తుండగా దాన్ని 60% పెంచేందుకు సిద్ధమైనట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. ఇంతకు ఈ పథకం వివరాలేంటో ఓసారి చూద్దాం. దేశంలో విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతుంది. దీంతో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పునరుత్పత్తి ఇంధనాన్ని వినియోగించుకునేలా సౌర వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందేందుకు వీలుగా సోలార్ సిస్టమ్ను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే బారుగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ది రాజనీతిజ్ఞ పాలన, రేవంత్ ది పోకిరి పాలన అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక రాజనీతిజ్ఞుడిగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రజలు గమనించారు, దేశం గమనించింది. ఇవాళ ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువకుల ఆర్తనాదాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇయ్యద్దు, మా భూమి మాకు ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద దాడులు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అనేటటువంటి సోదరుడు, ఆయన మీద అట్రాసిటీ కేసు, ఆయన అరెస్టులు, శంకర్ అనే ఇంకో జర్నలిస్టు చంపేస్తామని బెదిరింపులు. సో ఈ రకంగా ఇవాళ ఒక బెదిరింపు రాజ్యము, గూండా రాజ్యము, రౌడీ రాజ్యము, ఒక రాక్షస రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం ఇది కోరుకోలేదు, తెలంగాణ ప్రజానీకం ఇది కోరుకోలేదు. తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా ఇవాళ ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఇవాళ ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు అడ్డగులుగా. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతావని నువ్వు అనుకుంటే భ్రమ. సరే, నువ్వు సీఎం కావచ్చు, వల్ల హైకమాండ్ నీకు అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, హైకమాండ్ నువ్వు మేనేజ్ చేసుకొని. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లా ఎదగాలో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, కేసీఆర్ గారిని విమర్శించే ముందు, కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేయలేదు. 50 సంవత్సరాలు పాలించి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి శ్రీ జోగు రామన్న తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉండి మీరు అధికారులతోటి ఇరిగేషన్లో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఆదివాసీ గ్రామాలకు కానీ ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సమగ్ర అభివృద్ధి రికార్డు తెప్పించుకోండి. ఏదో ప్రతిపక్ష నాయకుడు లెక్క, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లెక్క మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇలా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో 13 మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ఆనాడు 2014 నుంచి 18 వరకు 800 కోట్ల రూపాయలు ఆనాడు, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు కట్టి రిజర్వాయర్ల లెక్క ఉంచింది తప్ప ఎక్కడ కూడా కెనాల్స్ తీయలే. ఏ ఒక్క పొలానికి, ఏ ఒక్క రైతుకు 1 ఎకరానికి నీళ్ళు రాలే. కానీ ఇలా 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నీళ్లు అందించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసింది తప్ప మీరు ఎన్నడూ కూడా 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా లేదు. మీరు 50 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోలే.
ఆదివాసులు గిరిజనుల గురించి పట్టించుకోలే, దళితులు బలహీన వర్గాలు మైనార్టీల గురించి పట్టించుకోలే. ఇలా మీరా మాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తా ఉన్నారు. అందుకొరకే కేసీఆర్ గారి ప్రభుత్వం రికార్డు తెప్పించుకుంది. ఇలా ఇరిగేషన్ ద్వారా మిషన్ కాకతీయలు కూడా దాదాపు జిల్లాలో 360 చెరువులను కూడా మొత్తం పూడిక తీసి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు కూడా రిపేర్ చేసి కెనాల్ చేసి కూడా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇలా ఒక ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్లో కేసీఆర్ గారు 1500 కోట్ల రూపాయలతోటి లోయర్ పెన్గంగా ప్రాజెక్టుతో పాటు చెనాక కోట్ల బ్యారేజ్ రిజర్వాయర్ అని కలిపితే 1500 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించారు. గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు వచ్చి మంత్రులు వచ్చి హామీ ఇచ్చి ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని ఇరిగేషన్ రంగంలో అన్యాయం చేసింది మీరే. కేవలం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తుమ్మిడియట్టి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్సుల పేరుతోటి జేబు నింపుకున్న తప్ప 800 కోట్లు ఆ రోజు ఒక్క తట్టెడు మట్టి తీయకుండా 800 మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. తమ తల్లిదండ్రుల్ని ఆ కుమారులు అలా భావించడమే కాదు, వారికి ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. మహబూబాబాద్లోని అనంతారం గ్రామానికి చెందిన పెరుమాళ్లపల్లి శేషయ్య, ఎల్లమ్మ దంపతులకు వెంకట్, విజయ్, జనార్దన్ అనే కుమారులున్నారు. తల్లిదండ్రులు కష్టపడి కూలి పనిచేసి కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. వెంకట్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా, విజయ్ విద్యుత్ శాఖలో డీఈగా, జనార్దన్ లైన్మెన్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల మరణానంతరం వారు తమ వ్యవసాయ భూమిలో 2021లో ఆలయం నిర్మించి విగ్రహాలను నెలకొల్పారు. ఏలూరులో జగన్మోహన్ రెడ్డి సభకు తూర్పు గోదావరి జిల్లా నుంచి జన సమీకరణ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటింపచేసి వాటికి చెందిన బస్సుల్లో జనాన్ని తరలించారు. సీఎం సభకు వేర్వేరు జిల్లాల నుంచి సైతం జన సమీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 124 సార్లు బటన్ నొక్కి లబ్ధిదారులకు నగదు జమ చేశానని సీఎం జగన్ చెప్పారు. 2024 ఎన్నికల్లో తన కోసం ప్రతి ఒక్కరూ ఒక్కసారి 2 బటన్లు నొక్కాలని ఆయన కోరారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయని అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేస్తే తమకు స్కీమ్లు వద్దని ఆమోదం తెలిపినట్టేనని జగన్ హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టు రోడ్డుపై నిరసన ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంపై, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు అప్పగించడంపై అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నియోజకవర్గంలోని చెరువులు ఎండిపోవడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చబోతున్నాడు మన పాలమూరుకు చెందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పటివరకు కూడా నిన్న రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తెస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు నిన్నటి వరకు మళ్ళా ఈఎన్సీ జై కృష్ణమోహన్ చేతులు లేపండి వెనుకోవాలి, చేతులు లేపరు ఎందుకు చేతులు లేప వెనుకోవాలో అవు చేతులు లేవా మేనేజ్మెంట్ బోర్డు మీరు అందుకొరకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉదయంకి చెప్తున్నా మీరు గద్వాలకు బయలుదేరినారా? దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ది రాజనీతిజ్ఞుడి పాలన, రేవంత్ది పోకీ పాలన. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ 50 సంవత్సరాలు పాలించి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. జోగురామన్న తల్లిదండ్రులకు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్న కుమారులు. ఏలూరులో సీఎం జగన్ సభ, బస్సుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు. నా కోసం 2 బటన్లు నొక్కండి జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.